పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ. ఎలా ఉందండి సినిమా? ఇంటర్వ్యూలు ఎలా ఉంది? అరే చెప్పు అర్థమైంది. సో విక్రమ్ మీద కోపం వచ్చిందా? చాలా చాలా Thank you so much for accepting this film. And the score is also done by another composer, Prashant. We have to thank him also. Thank you all for showing so much of love and support. Thank you. ఇప్పుడు ఎస్కేన్ గారు మాట్లాడతారు. సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ రెస్పాన్స్ చెప్పండి. ఈ సినిమాలో ఉన్న ఒక కోడ్లో మీరే చెప్పండి. సో అది రెస్పాన్స్. రివ్యూకి గ్రేట్ రివ్యూ ఇచ్చాడు. సో రష్కో గారికి ఈ సినిమా ఒక నేషనల్ అవార్డు రావాలని, అలాగే రాహుల్ గాంధీ గారు పెట్టిన ఎఫర్ట్స్ కి ఆయనకి మరిన్ని విజయాలు చేకూరాలని. దీక్ష చూస్తే ఆ విక్రమ్ క్యారెక్టర్ లో ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడో బయటకు వచ్చా కూడా ఆయన పేరు కూడా నాకు విక్రమే కనిపిస్తున్నాడు. సో లీడర్స్ కి ఇలాంటి సినిమాలు వెళ్తే చాలా పట్టు ఉంటుంది. అల్లు అరవింద్ గారికి, గీతా విజయ్ గారికి ఇలాంటి మరిన్ని విజయాలు దక్కాలని, ఇలాంటి మీ ఆడియన్స్ అందరికీ కూడా ద గర్ల్ ఫ్రెండ్ అనేది మరిన్ని మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. ఇక్కడ ఈ రోజు బాయ్స్ వచ్చిన వాళ్ళు రేపు గర్ల్ ఫ్రెండ్స్ తో రండి, గర్ల్స్ వచ్చిన వాళ్ళు రేపు బాయ్ ఫ్రెండ్స్ తో రండి. ఓకే, థ్యాంక్ యూ. నా గర్ల్ ఫ్రెండ్స్ చాలా బేసిక్ గా మీ అందరికీ తెలుసు, సినిమాలో చూసినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రిస్ట్రిక్షన్స్ చాలా మంది పెడుతుంటాం. చాలా అంటే నాకు అసలు ఫీల్ వస్తుంది. బేసిక్ గా అమ్మాయిల్ని ఏదో హోల్డ్ చేయాలి, కంట్రోల్ చేయాలి అనే థాట్ తోనే ఉంటాం అందరం. ఎందుకంటే మనం తప్ప వేరే దిక్కుండదు, వాళ్ళకి ఏదైనా మన మీద డిపెండ్ అవ్వాలి, మనతోనే ఉండాలి అనే ఫీల్ లో ఉంటాం. బట్ వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఈ నాకు ఫస్ట్ ఆఫ్ చూసినప్పుడు అరే వెళ్తుంది ఏదో సరదాగా అనే ఫీల్ ఉండే. క్లైమాక్స్ చూసిన తర్వాత నిజంగా అరే ఎంతమంది తప్పు చేస్తున్నాం మనం. ఈవెన్ అమ్మ వాళ్ళది కూడా సేమ్ పొజిషన్ కదా. మీరు ప్రెస్ మీట్ లో చెప్పినప్పుడు నేను నమ్మలేస్తాను, ఇంత ఎమోషన్ క్యారీ అవుతుందా సినిమాలో, ఇంత ఎమోషన్ ఉందా అని అనుకున్నాను. బట్ సార్ నేనైతే మీ అందరికీ చెప్తున్నా, సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ చేంజ్ అవ్వండి. అమ్మని, అక్కని, చెల్లిని, ప్రతి ఒక్కరిని వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకునే రైట్ వాళ్ళకు ఉంది.
ఆ ఒక్కటి వాళ్ళకి ఇస్తే అందరం సమానంగా హ్యాపీగా ఉంటాం అనేది చూపించారు సార్. ఒక పాయింట్ చివరిగా మీరంతా ఈ ఒక్క క్లైమాక్స్ లో కనిపించింది సార్. చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హార్ట్ఫుల్ గా చెప్తున్నా సార్. ఇలాంటి సినిమాలు ఇంకా 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 చెయ్యండి. ఇంత మంది ముందు మాట్లాడాలంటే చాలా భయం. బట్ ఈ మూవీ నాకు బయట తీసుకొచ్చిందేమో అని ఫీలింగ్ నాకు వస్తుంది ఇప్పుడైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారి మీద అయితే చాలా కోపం వచ్చింది. స్టోరీ అయితే చాలా బాగా నచ్చింది. ఎక్కువ డైలాగ్స్ చెప్పలేకపోయినా కూడా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పిన ప్రతి డైలాగ్ అయిపోయింది. ఓవరాల్ గా మూవీ అయితే చాలా 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 బాగా నచ్చింది. అంటే ఫస్ట్ రావడం అయితే అంత ఇంట్రెస్ట్ రాలేదు నేను ఫ్యామిలీ స్పీకింగ్. బట్ అప్పుడే అయిపోయింది. movie, man, really. You know, you should appreciate each and everyone. First, ఇట్లాంటి ప్రాజెక్ట్ ని సపోర్ట్ చేసే ముందుకు తీసుకెళ్ళిన ప్రొడ్యూసర్స్ ని ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వెరీ వెరీ అండ్ దీక్షిత్ వాటర్ పర్ఫార్మెన్స్ మ్యాన్ అందరి కోపం రగిలిపోయింది. సో దట్ ఈస్ ద పర్ఫార్మెన్స్. And you know the best part what I would like to tell is ప్రతి ఒక్కరు irrespective of gender whether it is a man or a woman ప్రతి ఒక్కళ్ళకి ఒక చాయిస్ ఉంటుంది, వాళ్ళకి ఒక వాయిస్ ఉంటుంది, దాన్ని ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేయాలి. అండ్ దిస్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ గర్ల్ ఫ్రెండ్. అండ్ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దిస్ ఈస్ నాట్ a woman centric film or a female centric film. Please everybody understand this. This film is about everybody's rights. We are born in this country. We all have equal rights. We all have equal voice. ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ వాయిస్ ని ఒకళ్ళ చాయిస్ ని రెస్పెక్ట్ చేయడం, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే ఇలాగే టాక్సిక్ గా తయారవుతాయి రిలేషన్షిప్స్. సో let toxicity not prevail in any relationship. The relationships should be mutually respected and toxicity should be avoided. Thank you so much, Rahul. It was a wonderful, wonderful film. Yeah, wonderful. Thanks a lot, Dikshit. Thank you. And Rashmika Mandana గురించి ఇంకా చెప్పనక్కర్లేదు. She has done a great job. అసలు ఈ క్యారెక్టర్ ఈ సినిమా 100% ప్రతి ఇంటిని పాడి వెళ్ళి చూసి ఈ సినిమాని సక్సెస్ చేసి ఈ సినిమాని ఒక మైల్ స్టోన్ గా నిలబెట్టే బాధ్యత ఈ సమాజం మీద మొత్తం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగాను సినిమా చూసిన తర్వాత నువ్వు నాతో మాట్లాడు అని చెప్పాను. నీకు ఏంటంటే క్వశ్చన్ అడిగినప్పుడు లిటరల్ గా నేను ఈ సినిమా చూసిన తర్వాత ఎమోషనల్ అయిపోయాను. అమ్మాయిల ఎమోషన్స్ అన్ని దీంట్లో చూపించారు. మేము చాలా సినిమాలు చూస్తూ ఉంటాము జర్నలిస్ట్ గా, బట్ లిటరల్ గా ఇది మాత్రం యాజ్ ఏ ఒక ఉమెన్ గా చూసాను. అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత బాగా చూపించారంటే అబ్బాయికి అనేటప్పటికీ పేరు ఇదంతా అమ్మాయి ఇలా క్యారెక్టర్ అని చెప్పి అనాలిసిస్ చేస్తూ ఉంటారు. బట్ అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది రష్మిక గారు, అబ్బాయికే కాదు సేమ్ అక్కడ అమ్మాయే కాదు అబ్బాయి కూడా ఉన్నాడు అని. సో లిటరల్ గా దానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ రాహుల్ గారు. గట్టిగా కొట్టాను. ఇంకో బాక్స్ రెడీ చేద్దాం. లేదు ఇది పెట్టాలి మూతి దగ్గర వాళ్ళకి. ఇప్పుడు అసలు